ఇటువంటి బండి సంజయ్ గారు మీ కరీంనగర్ ప్రాంతానికి ఏమైనా మేలు చేశారా? ఏమైనా డెవలప్మెంట్ జరిగినటువంటి పరిస్థితి? వచ్చే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గతంలో ఉన్నటువంటి సీట్ల కన్నా ఇంకా భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లతో ఈరోజు ఈ నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మేము ఒకళ్ళం భారతీయ జనతా పార్టీ ఒక నాయకునిగాను కార్యకర్తగాను నేను చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వాలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి హయాంలో గతంలో ఉన్నటువంటి అటల్ బిహారీ గారి వాజ్పేయి పీరియడ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో జరిగినటువంటి 10 ఏళ్ల అభివృద్ధి పాలనలో కానీ ప్రజలు కూడా ఎంతో సంతోషాలతో ఉన్నారు. అనేక విషయాలను చూస్తే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మత రాజకీయాలను ప్రేరేపించింది. కొన్ని మతాలకు అతీతంగా ఉండి ఈరోజు మెజారిటీగా ఉన్నటువంటి హిందువులను అణచివేసే ప్రయత్నం చేసింది. ఎన్నో వందలాది మంది సాధు సంతులను నరకయాతన పెట్టిండ్రు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పాలనలో చూసుకున్నట్టయితే ఇటు రామ్ మందిర్ నిర్మాణం కానీ అటు ఎన్ఆర్సీ విషయంలో కానీ అటు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ అనేక ముందడుగులు వేసిండ్రు. తర్వాత జమ్మూ కాశ్మీర్ గత అనేక సంవత్సరాల నుండి కూడా మన భారతదేశంలో మన దేశానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మనది కాదు అనేటటువంటి ప్రేరణ కల్పించి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల లోపల కూడా అసలు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భారతదేశానికి సంబంధించింది కాదు, భారతదేశం వేరు, జమ్మూ కాశ్మీర్ అనే ప్రత్యేక దేశం అనేటటువంటి భావనను కలిగించారు. ఆ భావనలన్నింటినీ కూడా తొలిచివేసి ఇలా నరేంద్ర మోడీ గారు తిరిగి జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి సంబంధించింది, ఇది పక్కా భారతదేశానికి సంబంధించింది, భారతదేశంలోని భూభాగమే అని చెప్పడమే కాకుండా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కాగితం రూపకంగా కానీ పేపర్ రూపకంగా కానీ అటు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం కానీ ఇటు తీవ్రవాదులను ఎదుర్కోవడంలో కానీ తను ముందడుగులో ఉండి ఇవన్నీ కూడా చేసి చూపించిండు. ఇది ఒకటే కాక ఒక హిందూ మతం పైనే కాకుండా హిందువులకు అనుకూలంగా కాకుండా ప్రతి మతాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గౌరవిస్తూ ఉన్నాము. వాళ్ళని కూడా అందరినీ తీసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ధ్యేయంతో ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగిస్తున్నారో దీన్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. తిరిగి మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అంటే కరీంనగర్లో ఎంపీగా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా బండి సంజయ్ గారు చేసిన డెవలప్మెంట్? ఇటు రైల్వే బ్రిడ్జి కానీ నిర్మాణంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కొన్ని వేలాది మంది నిత్యం ప్రయాణిస్తున్నటువంటి ఆర్ఓబిని గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం భూ సేకరణ కూడా సేకరించకుండా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. నిత్యం వేలాది మంది అనేక గ్రామాల నుండి ఇది స్టేట్ హైవే, ఇది ఇట్లాంటి హైవేలో వేలాది మంది ప్రయాణిస్తున్నా కానీ వాళ్ళ బాధలను పట్టించుకోకుండా అరగంటకు ఒకసారి కూడా ట్రైన్ గేట్ పడి 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. గత 9 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ స్థానిక నాయకులు కానీ ఎవరు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో మంత్రివర్యులు ఉన్నారు రాష్ట్ర కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, వీరెవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. బండి సంజయ్ కన్నా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ గారే ఉన్నారు. కానీ ఎన్నడూ కూడా దాని గురించి ఏదో లెటర్లు ఇచ్చినామా, మేము మాట్లాడినామా, మేము చెప్పినామా అని మాటలు చెప్పుకోవడమే తప్ప దాన్ని చేతల రూపకంగా చేసిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. తిరిగి దాన్ని బండి సంజయ్ అన్న గారే ముందుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి వాటాను కూడా కేంద్ర ప్రభుత్వంతోనే ఇప్పించి ఆర్ఓబి నిర్మాణానికి ముందుబడి ఆర్ఓబి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి ప్రయాణిస్తున్నటువంటి ప్రజల కష్టాలు తీరబోతా ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీగా పోటీ చేస్తారని చెప్తున్నారు. మరి పోటీ చేస్తే కనుక గెలుస్తారా? ఆయన గెలుస్తాడు. ఎందుకని? కంపల్సరీ ఏకదమ్ లెక్క పెట్టకుండా అవే ఎన్ని లెక్క పెట్టినా అన్ని ఓట్లు వస్తాయి. ఎన్ని లెక్క పెడితే అన్ని ఎంపీ గారి సంజానాకే వెళ్తాయి మొత్తం. ఎందుకని? అంటే బాగా సంజానకి ఎత్తా అని అంటున్నారు జనాలు. మొత్తం ఎమ్మెల్యేకి ఏమంటే ఎంపీకి ఎత్తాం ధనాదాన్ని, ఎన్ని ఓట్లు అయినా కానీ ఎంపీకి ఎత్తాం అని చెప్పిండు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే పని చేస్తాడు ఆయన? మంచి చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. ఇవరకు చేసిండు, చేస్తాడు. ఇప్పుడు కూడా కంపల్సరీ చేస్తాడు. ఏం చేసిండు ఇదివరకు? ఇప్పుడు తెచ్చింది పైసలు ఎన్ని తెచ్చినా అనేది జనాలకు తెలియదు. కాకపోతే అక్కడ ఏంటిదంటే 9,000 కోట్లు 9,600 కోట్లు తీసుకొచ్చిండు. ఇక అప్పుడే ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తాడు, పని చేస్తాడు కంపల్సరీ. సంజానకి ఇప్పుడే కలిసి వచ్చిన వింటాడు. మనం చెప్తే వింటాడు. ఆయన కూడా మనం పని చెప్తే చేస్తూనే ఉంటాడు. ఏ పని చెప్పినా కానీ ఫోన్ చేయమంటే చేస్తాడు, అందుబాటులో ఉంటాడు. కంపల్సరీ సంజానకి గెలుస్తాడు.